హాయ్ హలో వెల్కమ్ టు బీఆర్కే ఎడ్యుకేషన్. నేను మీ కీర్తి. ఈరోజు మనతో పాటు ఉన్నారు ఒక ప్రఖ్యాత గణిత ఉపాధ్యాయుడు. దేశవ్యాప్తంగా పర్యటించి విద్యార్థులను క్రమం తప్పకుండా ప్రేరేపించి 2 లక్షలకు పైగా విద్యార్థులతో సంభాషించారు. అలాంటి గొప్ప వ్యక్తి మన స్టూడియోలో ఉన్నారు. చంద్రశేఖర్ జోషిలా గారితో మనం మాట్లాడి మనకున్న డౌట్స్ క్లారిఫై చేసుకుందాం. నమస్కారం సార్. నమస్తే అమ్మా. సార్, మోటివేషన్ అంటే లంచం ఇవ్వడమా, లేదనుకో ఈ మోటివేషన్కి లంచానికి మధ్య డిఫరెంట్ ఏంటి అంటారు? అంటే ఇప్పుడు మోటివేషన్ అంటే లంచమా అని డైరెక్ట్గా క్వశ్చన్ అడిగితే కొన్ని కేసెస్లో ఎస్ ఇట్ ఈస్. అంటే ఒక రకంగా ఏం చేస్తున్నాము, వాడితోటి వాడు చేయటం ఇష్టం లేని పని చేయిస్తున్నాం. అంటే పిల్లవాడు భోజనం చేయకపోతే నీకు చాక్లెట్ ఇస్తా అంటాం లంచమా? అంటే ఒక రకంగా వాడు మంచి కోసం చెప్తున్నాం, తప్పట్లేదు. ఒక్కొక్కసారి అబద్ధం చెప్తున్నాం, ఒకసారి మోటివేషన్ కోసం ఇటువంటి విషయాలు చెప్తున్నాం. అంటే దీన్ని మనం బ్రైబరీ కింద కనుక తీసుకుంటే, బ్రైబ్ అంటే ఏంటి, మన పని చేసుకోవడానికి కోసమని అవతల వ్యక్తికి ఏదో ఒక ఆశ చూపించి చేయించుకోవడం అనేది బ్రైబ్. అంటే ఇప్పుడు నాకు అవసరం ఆ పని, వాడు అవుట్ ఆఫ్ ప్రయారిటీ నన్ను చేయాలి, ఆ వాడికి డబ్బులు ఇచ్చి చేయించుకోవడం అనేది బ్రైబరీ. ఇక్కడ అవతల వ్యక్తికి మంచి కోసం చేసే పని. అంటే ఏంటంటే పిల్లవాడు భోజనం చేస్తే వాడికి ఆరోగ్యంగా ఉంటాడు అనేది ఒక మంచి వాడికి జరుగుతుంది. అటువంటప్పుడు మనం చెప్పేది బ్రైబ్ కంటే కూడా ఒక మోటివేషన్ అని చెప్పనే అనుకోవాలి. అంతేగాని అవతల వ్యక్తికి మనం డబ్బులు ఇవ్వట్లేదు. ఇక్కడ డబ్బులు ఇచ్చినా కూడా, సపోజ్ నువ్వు ఈ పని చేస్తే నీకు సినిమాకి డబ్బులు ఇస్తా అంటారు. అంటే ఈ పని చేయటం అనేది వాడికి మంచి జరుగుతేనే. అంతేగాని ఇక్కడ నువ్వు ఇంట్లో పని చేయి, నాకున్న ఇంట్లో ఉన్న ట్యాంక్ కడిగితే నీకు డబ్బులు ఇస్తా సినిమా చూడడానికి అంటే ఏంటి, వాడు ఒక మంచి పని చేశాడు, చేసిన తర్వాత ఒక రివార్డ్. దీన్ని బ్రైబరీ కంటే కూడా రివార్డ్ అంటాం బెటర్ ఏమో అనిపిస్తుంది నాకు. అంటే ఇట్ ఈస్ నాట్ బ్రైబ్, ఇట్ ఈస్ రివార్డ్. బేసికల్లీ ఇఫ్ యూ డూ సంథింగ్ గుడ్, అంటే నువ్వు ఏదైనా ఒక మంచి పని చేస్తే ఒక రివార్డ్ ఇవ్వటం అనేది అవసరము. సో దీన్ని ఆ బ్రైబ్ అనే వర్డ్ పక్కన పెట్టేసి రివార్డ్గా మనం పెట్టుకుంటే ఇది చాలా చక్కగా సూట్ అవుతుంది. సో బ్రైబు మోటివేషన్ రెండు ఖచ్చితంగా డిఫరెంటే, కానీ ఆ సిచ్యువేషన్ రెండు కలుపుకుంటే ఆ బ్రైబ్ తీసేసి రివార్డ్ అని కనుక పెట్టుకుంటే చాలా చక్కగా సూట్ అవుతుంది అక్కడ. సో ఆ వర్డ్ నెగిటివ్గా అనిపించింది కాబట్టి దాన్ని తీసేసి మనం రివార్డ్ అని పెట్టుకుంటే చాలా చక్కగా ఉంటుంది. దిస్ ఇస్ వాట్ ఈస్ మై ఒపీనియన్, మై టేక్. ఓకే, అంటే ఇప్పుడు మీరు మోటివేషన్ కి ఒక రివార్డ్ ఇస్తే బాగుంటుంది. అంటే ఈ పని చేస్తే ఈ రివార్డు. కొన్ని ఏమో సెల్ఫ్ రివార్డ్స్ ఉంటాయి. అంటే నువ్వు బాగా చదువుకుంటే నీకు సక్సెస్ వస్తుంది, నీకు సెలెక్షన్ వస్తుంది, అది ఆటోమేటిక్గా రివార్డ్ అక్కడ ఉంది. కొన్నిసార్లు రివార్డ్ లాంగ్ టర్మ్గా ఉంటుంది, అంటే ఇప్పుడే చెప్పలేము. అంటే ఇప్పుడు రోజు నువ్వు నడుస్తే మంచిది అనేది రివార్డ్, కానీ ఇమీడియట్గా అనిపించదు. ఒక నెల రోజులో, ఒక 2 నెలలో, ఒక 5 నెలలో, ఒక ఏడాదిలో నడిచిన తర్వాత వెయిట్ తగ్గుతాడు, ఫిట్గా ఉంటాడు, అది రివార్డ్. కానీ ఆ రివార్డ్ ఇమీడియట్గా కనిపించట్లేదు. కానీ కొన్ని రివార్డ్స్ ఇమీడియట్గా కనిపిస్తాయి, అంటే ఒక నెల తర్వాత కనిపిస్తాయి, కొన్నిసార్లు ఒక 10 రోజుల తర్వాత కనిపిస్తాయి. అటువంటి రివార్డ్స్కి నువ్వు పెద్దగా ఏమి ఇవ్వక్కర్లేదు, అటువంటి ఎఫెక్ట్గా నువ్వు ఏమి ఇవ్వక్కర్లేదు. కానీ కొన్నిసార్లు లాంగ్ టర్మ్గా ఉంటాయి. ఇది నువ్వు మానేస్తే నీకు చాలా మంచిది అని అర్థం కావడానికి వాడికి ఒక 6 నెలలు పడుతుంది. దానికి యూ కెన్ గివ్ ఎ రివార్డ్. నువ్వు ఇది చేస్తే ఇది, నీ రోజు ఈ పని మానేస్తే నీకు ఇంత డబ్బులు ఇస్తాను, లేదా ఇగో ఈ పర్టికులర్ ఇది ఇస్తాను అని చెప్పుకోవడం అనేది ఒక రివార్డే. ఇది మనం చెప్పచ్చు. సార్, ఇప్పుడు మనం మోటివేట్ అవ్వాలంటే ఏదైనా బుక్ సజెస్ట్ చేస్తారా మీరు? ఖచ్చితంగా అమ్మా, బుక్స్ చాలా ఉన్నాయి మోటివేషన్. కాకపోతే ఏంటంటే ఇప్పుడు అన్ని బుక్స్ చదవాలంటే ఏంటంటే ఇప్పుడు నాకు నచ్చిన బుక్స్ నీకు నచ్చక్కర్లేదు. జనరల్గా కొన్ని యూనివర్సల్ బుక్స్ ఉంటాయి. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఒక బుక్ నేను చదివానమ్మా, బుక్ పేరు క్వైట్. సూజన్ కేన్ అని ఒక లేడీ రాసింది ఆ బుక్. ఆ బుక్ కనుక నువ్వు చూసుకుంటే ఒక 250 పేజీల పుస్తకంలో ఒక 100 పేజీల రిఫరెన్సెస్ ఉంటాయి దాంట్లో. అంటే అంత రీసెర్చ్ చేసి ఆ అమ్మాయి రాసింది ఆ బుక్. ఆ లేడీ ఆమె ఏమనుకుంది, ఒక 40 years ఏజ్లో నేను రిటైర్మెంట్ అయ్యే లోపల ఒక మంచి బుక్ రాస్తాను అనుకుంది. 12 ఏళ్ళు 13 ఏళ్ళు ఆ బుక్ మీద కష్టపడి రాసింది. ఆ బుక్ నిజంగా ఎంత మోటివేషన్ అంటే, ఎవరికంటే ఇంట్రోవర్ట్స్గా ఉన్న వాళ్ళకి అదొక బుక్. అంటే ఎక్కువగా మాట్లాడలేకుండా ఉంటారు. ఇంట్రోవర్ట్స్ అంటే ఏంటంటే వాళ్ళ లోపల ఉన్న థాట్స్ లోపలే పెట్టుకుంటాడు, బయటికి చెప్పుకోలేని పరిస్థితి. అటువంటి వాళ్ళకి ఆ బుక్ బెస్ట్ బుక్ అని చెప్తారు. అట్లాగే ఇప్పుడు అటామిక్ హ్యాబిట్స్ అని, హ్యాబిట్ ఫార్మేషన్ గురించి ఒక బుక్ కొత్తగా ఇప్పుడు ఉంది మార్కెట్లో. అది కూడా ఇట్స్ ఏ గుడ్ బుక్. అసలు నిజంగా మోటివేషన్ అంటే అంత చదవకపోయినా కొన్ని కొటేషన్స్ తీసుకుంటే భగవద్గీతలో ఉన్న మోటివేషన్ కంటే ఇంకా మోటివేషన్ ఎక్కడ ఉంది, ఎక్కడా లేదు. అది కూడా ఒక మోటివేషనల్ బుక్కే. అన్నీ ఈ రకంగా చాలా బుక్స్ ఉన్నాయమ్మా మోటివేషన్వి. జనరల్గా ఏంటంటే ఇప్పుడు కొన్ని బుక్స్ తీసుకుంటే ఇప్పుడు మాల్కమ్ గ్లాడ్వెల్ రాసిన బుక్స్ కొన్ని ఉన్నాయి, అవి కూడా మోటివేషన్ బుక్సే ఒక రకంగా. బెస్ట్ మోటివేషన్ అంటే ఇప్పుడు ఏంటంటే డేల్ కార్నెగీ.
మంచి మోటివేషనల్ రైటర్ అతను. ఓకే. అసలు ఈ బుక్స్ ఇండస్ట్రీనే, మోటివేషనల్ బుక్స్ ఇండస్ట్రీనే ఒక పెద్ద $1 బిలియన్ ఇండస్ట్రీ ఉంటుంది, అంత పెద్ద ఇండస్ట్రీ ఇది. అయితే అన్ని బుక్స్ చదవలేము, కానీ దాంట్లో కొన్ని మంచి బుక్స్ ఏదైనా 1, 2 లేదా కొన్ని కొటేషన్స్ తీసుకుంటే ఆ బుక్స్ చదివితే సరిపోతుందమ్మా. కానీ ఖచ్చితంగా కొన్ని మంచి మంచి పుస్తకాలు ఉన్నాయి, అవి కొన్ని రీసెర్చ్ చేసుకుని సెల్ఫ్గా చదువుకుంటే నాకు నచ్చిన పుస్తకాలు నీకు నచ్చకపోవచ్చు. ఇప్పుడు అట్లా అంటే ఇప్పుడు అయాన్ ర్యాండ్ది ఒక బుక్ ఉంది, ఫౌంటైన్ హెడ్ అని చెప్పని. నేను అది ఎన్నోసార్లు ప్రయత్నం చేసి చదవడానికి, ప్రతిసారి ఆ బుక్ ఏమో చిన్నగా ప్రింట్ ఉంటుంది, ఆ ప్రింట్ చూస్తే అసహ్యంగా ఉంటుంది, చదవడానికి ఇష్టం ఉండదు. అది ఒకసారి ఈ సెంటినెల్ ఎడిషన్ ఒకటి పెద్ద ప్రింట్తో ఉన్న బుక్ దొరికింది నాకు. ఆ బుక్ కొందామని, పెద్ద బుక్ తీసుకెళ్ళడం కష్టమని ఎయిర్పోర్ట్లో రిటర్న్లో కొనుక్కుందామని అక్కడ వదిలేశాను. ఆ బుక్ మళ్ళీ నాకు ఇంతవరకు దొరకలేదు. కొన్ని లిమిటెడ్ ఎడిషన్, కొన్ని కాపీస్ వచ్చాయి. ఆ తర్వాత దాన్ని ఏం చేశాను, సాఫ్ట్ కాపీ కిండిల్లో డౌన్లోడ్ చేసుకుని నేను ఒక 1000 పేజీల పైన ఉన్న పుస్తకము ఒక వారం రోజులు చదివేశాను. అంటే ఇట్ ఈస్ ద బిగ్గెస్ట్ అచీవ్మెంట్ ఫర్ మీ. ఆ బుక్ చదివిన తర్వాత నేను ఐ వాజ్ మోటివేటెడ్ విత్ దట్ బుక్. కానీ ప్రతివాడు ఆ బుక్ చదివి మోటివేట్ అవుతాడని ఏం లేదు, బట్ ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ విత్ దట్ బుక్. దాంట్లో ఉన్న పాజిటివిటీస్, నెగిటివిటీస్ అన్నీ ఆ లేడీ చాలా చక్కగా ఎప్పుడో 1930లో రాసింది ఆ పుస్తకం. 1930 కాదు, ఇంకా ముందే, ఎందుకంటే సెంటినెల్ అయిపోయింది కాబట్టి. సో ఆ బుక్ చదివిన తర్వాత ఐ ఫెల్ట్ మోటివేటెడ్. ఆ రకంగా నాకైంది కాబట్టి నీకు అవ్వాలని లేదు. దాంతో ఏంటి, కొన్ని బుక్స్ అట్ ర్యాండమ్ కొన్ని సెలెక్ట్ చేసుకుని సింపుల్ లాంగ్వేజ్ ఉన్న బుక్స్ తీసుకుని చదువుకుంటే డెఫినెట్గా ఖచ్చితంగా బుక్స్ అనేవి పనికొస్తాయి మోటివేషన్. మాకు తెలియని ఒక మంచి విషయాన్ని చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అమ్మ. నమస్తే అమ్మ.